హాయ్ అండి. మీకోసం ఒక చిన్న రెసిపీ ఏంటంటే, ఒక గ్లాస్ రైస్ అండ్ గుప్పడన్ని పెసరపప్పు అవి అయితే వాష్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. దానికి సరిపడా ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గసగసాలు అయితే వేసేసినాం. మసాలాలన్నీ మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్, పొటాటో, ఆనియన్స్ అండ్ మిర్చి, క్యారెట్, బీన్స్, వెజిటేబుల్స్ అన్నీ మీకు ఏమేమి తింటారో అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఈ వెజిటేబుల్స్ వరకే వేసిన. కొంచెం కర్రీ లీవ్స్, పుదీనా ఉంటే వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పుదీనా వేస్తే. నా దగ్గర అయితే పుదీనా లేదు, నేను పుదీనా వేయలేదు. కొత్తిమీర అయితే లాస్ట్లో వేయాలి. ఇది తినడానికైతే మనకి కోల్డ్ అయినప్పుడైనా కొంచెం వేడిగా ఘాటుగా తినాలంటే ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వెజిటేబుల్ రైస్ మామూలుగానైతే మనం కిచడీలో ఇవన్నీ వేయరు, సో నేను కిచడీ ప్లస్ ఈ రెండు కలిపి వేస్తాను అనమాట. ఓన్లీ కిచడీలో మిరియాలు వేస్తారు, కొంచెం మసాలాలు వేస్తాను, వెజిటేబుల్స్ అన్నీ అవసరం లేవు. కానీ ఇవి వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందని నేనైతే మొత్తం మిక్స్డ్ చేసాను. మీరు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవి మగ్గిన తర్వాత కొంచెం మసాలాలు, ధనియా పౌడరు అండ్ నేను బిర్యానీ మసాలా కూడా బయట తెచ్చినేసా. సో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్. ఇవైతే ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. మనం ముందుగా వాష్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అండ్ సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసినా పర్లేదు, ఎందుకంటే రైస్ అనేది కొంచెం పొడిగా వస్తుంది. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ రెసిపీ మ్యాక్సిమం అందరు చేసుకుంటారు, బ్యాచిలర్స్ కూడా బాగా తింటారు. సో 3 విజిల్స్ అయితే అయిపోయిందండి. మనం విజిల్స్ అయిపోయిందని ఎమ్మటే క్యాప్ ఓపెన్ చేయొద్దు, పేలు మొక్కను పడుతుంది. సో ఆ విజిల్స్ అంతా, ఆ ఆవిరి అనేది అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. సో వెజిటేబుల్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది, పొడిగా వచ్చింది. బిర్యానీ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. సో మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. నా స్టైల్ అయితే ఇది, మీరు కూడా ఏ స్టైల్లో చేస్తారో, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి నాకు. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. నేనైతే తిని టేస్ట్ చెప్తాను మీకు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. పిల్లలకి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనము పెసరపప్పు వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే బాగుంది, చాలా బాగుంది. సో కందిపప్పు కూడా వేసుకోవచ్చు, ట్రై అయితే చేయండి మీరు. మా పెద్దోడికి అయితే పెట్టినా, మా చిన్నోడి తర్వాత తింటా అన్నాడు. మరిన్ని వీడియోల కోసం అయితే వెయిట్ చేసి ఉండండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెద్దోడు కూడా తిన్నాడు, చాలా బాగుంది మమ్మీ, టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్పిండు. స్పైసీ తక్కువనే వేస్తాను నేను, బాగుందని చెప్పింది. థ్యాంక్ యూ, బాయ్. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తున్నాను.